నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయన్న కూతురు ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. సో రోడ్డు అతివేగమే మరణానికి కారణం అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. లాస్య నందితతో పాటు పిఏ ప్రకాష్ అలాగే డ్రైవర్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. కానీ ఎమ్మెల్యే లాస్య నందిత అయితే స్పాట్ లోనే ఆవిడ మృతి చెందారు అన్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ ఫలితం లేదు అన్నట్లుగా అక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. సాయన్న మృతి చెందినటువంటి 1 ఇయర్ కి కరెక్ట్‌గా ఇదే లాస్ట్ ఇయర్ అంటే 2023 ఫిబ్రవరి నెలలోనే సాయన్న కూడా మృతి చెందడం జరిగింది. ఇప్పుడు కూడా 2024 ఫిబ్రవరి నెలలోనే ఆహ్, సాయన్న పెద్ద కూతురైనటువంటి లాస్య నందిత మృతి చెందడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ, స్నేహితులు కావచ్చు, షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి దీనికి సంబంధించి. సో మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే వారి బాధను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కర్నె రవీంద్ర గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే. నమస్తే అండి. అంటే అసలు లాస్య నందిత మృతి గురించి మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కాకుండా ఉంది. సో కరెక్ట్ గా సాయన చనిపోయినటువంటి అంటే మృతి చెందిన కరెక్ట్ గా 1 సంవత్సరం తర్వాత ఇలా లాస్య నందిత కూడా మృతి చెందడం అది నిజంగా కుటుంబ సభ్యులందరికీ చాలా విషాదకరమైనటువంటి వార్త. సో వాళ్ళు అసలు ఏమంటారు దీని గురించి మీరు? కారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అని చెప్పి ఇప్పటికి మనం వార్తలు వింటా ఉన్నాం మేడం. నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక నాయకురాన్ని కోల్పోయారు. ఇవాళ కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా ఒక ఎమ్మెల్యేని కోల్పోయినటువంటి నేపథ్యం ఉన్నది మేడం. నిజంగా గత 15 రోజుల క్రితం మా పార్టీకి సంబంధించి చెలో నల్గొండ బహిరంగ సభలో ఆ రోజు కూడా తను వచ్చినప్పుడు తను గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సంఘటన గత 10 రోజుల క్రితమే జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగా ఎందుకు అంత పొద్దు వేకువ జాములో తను వెళ్ళవలసి వచ్చిందో మరి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. నిజంగా శోషణ సముద్రంలో ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మునిగిపోతున్నారు. ఇవాళ చాలా చిన్న వయసులో అత్యంత భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య గారు ఇట్లాంటి పరిస్థితుల్లో చూసి యావత్ తెలంగాణ ప్రజలు బుద్ధిజీవులందరూ కూడా అయమ్మ గోచరంలో మిగిలి ఉన్నారు. ఇవాళ సంవత్సరం కూడా దాటక ముందుకే వాళ్ళ నాన్నగత సంవత్సరం ఫిబ్రవరిలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళ కూతురు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ అదే నెలలో చనిపోవడం అంటే చాలా బాధాకరం చేస్తూ ఉన్నది. నిజంగా ఆ భగవంతుడు ఇట్లాంటి అంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని కూడా తీసుకుపోయినటువంటి సందర్భం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్పకుండా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కానివ్వండి, లేదు అనుకుంటే కేటీఆర్ గారు కానివ్వండి, మాకు పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటారు. ఒకటి మేడం, నేను ఎంత ఏమున్నప్పటికీ కూడా వారి దాన్ని తీసుకురాలేను కాబట్టి ఇవాళ అత్యంత చిన్న వయసులో తాను మరణించడం అంటే నిజంగా కూడా చాలా బాధిస్తా ఉంది మేడం. ఇట్లా మాట్లాడాలో కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారు ధైర్యాన్ని కోరుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి బీఆర్ఎస్ పార్టీ కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే రవీంద్ర గారు ఒక మాట, అసలు తెల్లవారుజామున 5:15 ప్రమాదం జరిగింది అన్నట్లుగా తెలుస్తుంది కదా. సో అసలు ప్రమాదానికి కారణం ఏంటని ఏమైనా తెలిసిందంటారా? అతివేగమే కారణం అంటారా, లేకపోతే మంచి ఏమైనా కూడా కారణం అయి ఉండొచ్చు అంటారా? ఆ టైం నిజానికి మేడం ఎక్కువగా తను బయలుదేరి మరి తను ఎక్కడికి ప్రయాణం అవుతున్నారో నిజంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవరు ఇద్దరు కూడా ఒక్కరే అంట. మరి తను గన్మెన్లను కూడా తీసుకొని పోలేనటువంటి పరిస్థితి
పోలీసులు కానివ్వండి, లేకపోతే స్థానికులు కానివ్వండి, వేగమే ప్రమాదంకి దారి తీసింది అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకొకటి లాస్యా గారు తన సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం దీనికి అంటే అక్కడ మీరు ఒకవేళ విజువల్స్ మీరు చూసుకున్నట్లయితే మేడం పూర్తి స్థాయిలో ముందు భాగము మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది, టోటల్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో తను డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకునేసరికి బెలూన్ వచ్చి తను మరణించకపోవడం, తను గాయాలతో బయటపడ్డాడు. మరి నేను పెట్టుకోలేదు కాబట్టి బెలూన్ ఓపెన్ కాలేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ పోస్ట్ మార్టం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి కొద్ది క్షణాల లోపల అంటే మరి కొద్ది టైం లోపల ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు పోస్ట్ మార్టం లో రిపోర్ట్లు ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిలో తెలియజేస్తారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇవాళ రోజు చీకటి రోజుగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తారు. వాళ్ళ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళు చివరి చూపు చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా వారి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఏది ఏమైనా వారు తను ఈ పద్ధతిలో మరి ఎక్కువగా ఉన్న మృత్యువే వెంటాడి తను తీసుకుపోవడము అనేటువంటి విషయాన్ని చాలా బాధపడుతూ ఉన్నది తెలంగాణ సమాజం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అరవింద్ గారు, ఇప్పుడు ఎన్ని గంటలకి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందండి లాస్యా నందిత గారి మృతదేహాన్ని? అంటే వాళ్ళ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఎవరైతే దాన్ని సందర్శించాలి అనుకుంటున్నారో ఆఖరి చూపుగా, అది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారో ఏమన్నా మీకు అన్న తెలుసా? బహుశా నాకు తెలిసి ఈ పోస్ట్ మార్టం జరుగుతూ ఉన్నది. 11 గంటల లోపల ఆ కార్యక్రమం అయిపోయి ఆ కార్యక్రమాన్ని నాకు తెలిసి ఇవాళ నిర్వహిస్తారా లేదు రేపు నిర్వహిస్తారా అనేటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు అనుకుంటే ఆ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి మేడం తప్పకుండా నాకు తెలిసి ఇంకో 1-2 గంటల లోపల మృతదేహాన్ని వాళ్ళ నియోజకవర్గానికి చేరుస్తారో లేదు అనుకుంటే వాళ్ళ స్వగృహానికి చేరుస్తారో అనేటువంటి సమాచారం ఇప్పటికైతే ఉంది మేడం. నాకు తెలిసి కార్యక్రమం ఇవాళ అవుతుందా రేపు అవుతుందా అనేటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 37 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందడం అనేది చాలా బాధాకరం అండి. వాళ్ళ నాన్నగారు మృతి చెందినటువంటి సంవత్సరంలోపే లాస్యా నందిత కూడా మృతి చెందడం 37 ఏళ్ల వయసులోనే. సో రీసెంట్ గానే తను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో రీసెంట్ గా చలో నల్గొండ సభకి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ అప్పుడు స్కార్పియోలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ చిన్న హింట్ ఇచ్చినట్టుగానే ఉన్నాడు యముడు. సో అప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. సో దాని నుంచి బయటపడ్డారు. దాని తర్వాత అది రిపేర్కి వెళ్ళడం వల్ల ఏమో దాన్ని పక్కన పెట్టేసి ప్రెసెంట్ మారుతి సుజుకి XL6 అనేటువంటి కారుని ఆవిడ వాడడం జరుగుతుంది. సో అది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సేఫ్టీవి చాలా తక్కువగా ఉంటాయి మిగిలిన కార్లతో పోల్చుకుంటే. కొంచెం డెలికేట్ గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కారుకి సంబంధించి అన్నట్టు నిపుణులు చెప్పడం జరుగుతోంది. సో ఈ లాస్యా నందిత మృతి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు త్వరగా తీరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.